ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రై రైతులకి నష్టం చాలా జరుగుతుందండి. ఎలా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను బీర్కూరు ఇటు కొన్ని ఏరియాలో చూశాను. అగ్గి తెగులు వస్తుంది. అగ్గి తెగులు రావటం వాతావరణ మార్పులు ఒకటి, ఇది సజెషన్స్ మామూలుగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటే కొంచెం రైతులకి ఇదివరకు మీటింగులు పెట్టేవాళ్ళు. ఈ పంట మార్పిడి విధానం జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి. కొంచెం అట్లాగా మీటింగ్ లాంటివి పెడితే వాళ్ళు కొంచెం నష్టపోకుండా ఉంటారు. బీపీటీకి వరికి చాలా వరకు ఈసారి అగ్గి తెగులు, ఉల్లిపోడు లాంటి సమస్య వచ్చింది. వాటి నివారణకు మందులు ఏంటనేది కరెక్ట్గా ఎవరికి తెలియదు. వాడేస్తున్నారు, అందరూ వాడుతున్నారు, కానీ అది చాలా ఇప్పుడు ఈసారి దిగుబడి చాలా తక్కువ వచ్చేటట్టు ఉంది. నేనేమన్నానంటే ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే ఇప్పుడు పంట స్టార్ట్ అయిన కాడి నుంచి వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది సార్? ఊళ్ళల్లో ఆఫీసులో ఉండి స్పీచ్లు ఇవ్వకుండా ఆఫీసులో మీరు ఉండే కంటే ఏ సహాయం పెట్టేస్తే అయిపోద్ది కదా. ఎక్కడికక్కడ మండల స్థాయిలో కానీ డిస్ట్రిక్ట్ స్థాయిలో కానీ ఏఐని ఏర్పాటు చేస్తే శుభ్రంగా వీళ్ళు ఎట్లకు చేరు. ఆ ఏఐ సహకారంతో కొంచెం కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ప్రకారం కొంచెం అన్నిటి సలహాలు, రైతులకు సలహాలు వస్తాయి. ఇవాళ ఏంటంటే టెక్నాలజీలే మొత్తం యూట్యూబ్లో అంత బూతులకి వాడుతున్నారు, కానీ ఇదే అగ్రికల్చర్ కానీ వేరే రంగాలకి ఈ తెలివితేటలు చూపిస్తే భారతదేశం ఎక్కడ ఇప్పుడు ట్రంప్ గాడిని కొట్టి వచ్చేవాళ్ళం. ఇవాళ ట్రంప్ గాడికి మనం కనపట్ల ఏంటంటే వాడి కళ్ళు నెత్తికెక్కినాయి. మరి అట్లాంటి వాటిని పవర్ దించాలంటే ఏంటంటే మన మేధావులు ఈ బూతు సాహిత్యానికి ఇచ్చే వాల్యూ ఈ టెక్నాలజీ ఇస్తే యువ శాస్త్రవేత్తలు తయారవుతారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తయారవుతారు, వైద్య శాస్త్రవేత్తలు తయారవుతారు, మొత్తం దేశం మొత్తం మేధావులు ఉంటారు కదా.